ఆహుకుడు కైలాసపర్వతాల శరణ్యంతో ఆహుకుడు అనే పిల్లలు దంపతులు ఉండేవారు. వారు శివభక్తులై అతిథి శవ నియమాలు పాటిస్తూ ఉండేవారు. ఓనాడు శివుడు వారిని పరీక్షించదలిచి పార్వతీతో సహా వృద్ధ బ్రాహ్మణ వేషంలో వారి ఇంటికి వెళ్ళారు. ఆ పరహారం వారికి ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి చీకటి పడేదాకా కబుర్లు చెప్తూ గడిపేవారు. సూర్యాస్తమయం అయ్యాక, మేము ముసలి వాళ్ళం, చీకట్లో వెళ్ళలేక మీ ఇలా చిన్నది, ఇద్దరుంటే మూడో వాళ్ళకి చోటు లేదు, ఎలాగిప్పుడు అని అడిగాడు. అందుక బిల్లి దంపతులు పార్వతీ పరమేశ్వరులను పాకలో పడుకోమని తాము ధనుర్బాణాలు ధరించి బయట కాపలా ఉన్నారు. ఆ సమయంలో ఒక పులి ఆకస్మికంగా వచ్చి ఆహుకుడిపై దాడి చేసి చంపేసింది. అది చూసి ఆగి సహగమనార్థమై చితికించుకుంది. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆకుని బ్రతికించారు. బిల్లి దంపతులారా, మీ భక్తి ప్రవృత్తులను మెచ్చుకున్నాము. భావి జన్మల్లో మీరు వేదర్భి నైవేద్యులైన దమయంతి